దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు వాక్యం చదువుకుందాం. ప్రసంగి 11 అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవన కాలమందు సంతోషముగా ఉండుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున సంతృప్తిగా ఉండనిమ్ము. నీ దృష్టి యొక్క కోరిక చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అర్థమవుతుందా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? అర్థమవుతుందా? యవన కాలము చాలా విలువైనది. అది చాలా విలువైనది. అది చాలా స్పీడ్గా ఉంటుంది. యవన కాలమందు దేవుని వాక్యం చదువుకోవాలి. యవ్వనులు దేని చేత తమ నడతలను సరిచేసుకుందరు? దేవుని వాక్యము చేత మాత్రమే యవ్వనస్తుల యొక్క నడతలు సరిచేయబడతాయి. ఇక వేరే మార్గమేమీ లేదు. వేరే మార్గమేమీ లేదు. ఒకటే మార్గం. యవనస్తులు ఎవరైనా సరే, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశములు చాలా స్పీడ్గా ఉంటాయి. కాలమే అటువంటిది, వయస్సే అటువంటిది. అందరము కూడా యవన ప్రాయంలో వచ్చిన వాళ్ళమే కదా. దేవుడు యవనస్తులను కోరుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవుడు కలంకాన్ని ప్రేమించేవాడు కాదు. పరిశుద్ధతగా ఉన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన మీదకి రావాలంటే యవన వయసులో పరిశుద్ధత కలిగి, తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ, దేవుని వాక్యానికి లోబడి, అలా ప్రవర్తిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఉన్నటువంటి యవన ప్రాయములో వారు ఎంత బ్లెస్సింగ్ పొందుతారో తెలుసా? చాలా బ్లెస్సింగ్ పొందుతారు. నా దగ్గరికి వస్తుంటారు, ఎన్నెన్నో అడుగుతూ ఉంటారు, ఫోన్లో కూడా అడుగుతూ ఉంటారు. నేను యవనస్తులకి చెప్తూ ఉంటాను, జాగ్రత్త. చాలా యవన కాలం అంటే చాలా షార్ప్గా ఉంటుంది. షార్ప్ అంటే ఏంటో తెలుసా? పదునైనది. కత్తికి ఎంత పదును ఉంటుందో ప్రాయమునకు అంతే పదును ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలి. యవనేచ్ఛల నుండి, భోగేచ్ఛల నుండి నేను దూరంగా పారిపోతానని యోసేపు పొతిఫరు యొక్క భార్య బలవంతము చేసినప్పుడు అలా ఉండక దేవుని ఆశీర్వాదం కోసం లోబడిన వాడే, అంటే వాక్యానికి లోబడ్డాడు. శరీరేచ్ఛలకును శరీర కోరికలకును లోబడలేక ఆమె యొక్క కౌగిల నుండి పారిపోయాడు. నేను యూదుడను, యవనేచ్ఛల నుండి, భోగేచ్ఛల నుండి దూరముగా పారిపోతానంటున్నాడు. తమ్ముళ్ళో, చెల్లెళ్ళో, జాగ్రత్త. ఇక్కడ ఏమనుందండి? యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషముగా ఉండు. చాలామంది ఇలాగే ప్రశ్నిస్తున్నారు. బైబిల్లో ఇలా సంతోషంగా ఉండమని చెప్తున్నారు కదా, మా యవ్వన కాలంలో మీరెందుకు మమ్మల్ని ఇలా బలవంతంగా బంధిస్తున్నారు? తల్లిదండ్రులు బంధిస్తున్నారు, సేవకులైన మీరు వాక్యాల చేత పొడిచి చెప్తున్నారు. అయితే వాక్యం ఏమంటుందంటున్నారు? ప్రసంగి 11:9 అని వాళ్ళే చూపిస్తున్నారు. వారికి ఇష్టమైన వాక్యాలను వారు ఎన్నుకుంటూ ఉంటారు కదా. మరి యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము. యవన వయసులో సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే సంతోషం కలుగుతుంది? వారి శరీర కోరికలు, వారు చూసేవి, ఆడేవి, పాడేవి, మంచి స్నేహంతో ఎంజాయ్ చేస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ, ఆడుతూ, పాడుతూ, అలాగా మరి బాయ్స్ ఏమో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ, అమ్మాయిలేమో బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ, ఇలా సినిమాలకి, షికారుకి వెళ్తూ ఉంటుంటే అది సంతోషమే కదా. దేవుని వాక్యం అంట సంతోషముగా ఉండమన్నదంట. అందుకని వారు అంటున్నారు, యవనుడా, నీ యవన కాలమందు సంతోషంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది కదా అంటున్నారు. మరొకటేంటి? నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము. నీ హృదయాన్ని సంతృప్తిగా ఉండనిమ్ము. యవన పాలయంలో హృదయం సంతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? శరీర కోరికలను తీర్చుకుంటూ ఉండాలి. చూసేది, చేసేది,
ఆలోచనలు తలంపులు నెరవేర్చుకుంటున్నప్పుడు హృదయము సంతృప్తిగా ఉంటుంది. ఉండనేమో నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించము. యవన ప్రాయంలో ఎటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి? దృష్టి యొక్క ఇష్టం అంటే నీ కంటితో ఏమేం చూస్తున్నావో, నీకు ఇష్టమైన వాడిని చూసినప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. అందుకని నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు అని బైబిలే చెప్తుంది అంటున్నారు. మరి ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొకటి అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉంటావేమో, సంతోషంగానే ఉండు. నీ హృదయాన్ని తృప్తిపరచుకో, పర్వాలేదు. నీ హృదయం ఒక కోరిక చెప్పిన నడుచుకో, పర్వాలేదు. కానీ వీటన్నిటిని బట్టి నేను తీర్పులోనికి తెస్తాను, జాగ్రత్త. తింటానంటే తిను, ఆడతానంటే ఆడు, పాడతానంటే పాడు. సినిమాలు, షికారీలు, తల్లిదండ్రులకు అబద్ధాలు, తల్లిదండ్రులను మోసం చేయటము. ఇకపోతే నీ శరీరేచ్ఛలను బట్టి, నీ భోగేచ్ఛలను బట్టి, నీ యవనేచ్ఛలను బట్టి నీ శరీరమందు కుడుతున్న ప్రతి కోరిక చెప్పిన శరీరమందు పాపము చేస్తూ జారత్వమునకు లొంగిపోయి జార కార్యాలను ఒకవేళ నువ్వు అనుభవించటానికి నీ శరీరము నిన్ను ఉసుకొలుపుతూ ఉంటే పో, పర్వాలేదు పో. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒక కాలం ఉన్నది. యవనస్తులకైనా మనుషులకైనా ఒక కాలం ఉన్నది. ఆ కాలమున దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. భూమి ఆకాశములు కలిగజేసిన దేవుడు ఒకడున్నాడు. ఆయన మనుషులకు తీర్పు తీరుస్తాడు. పిల్లలకేంటి, పెద్దలకేంటి, వృద్ధులకేంటి, యవనస్తులకేంటి, అందరికీ తీర్పు తెస్తాడు. అప్పుడు ఆయన నేను తీర్పులోనే తెచ్చినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? జాగ్రత్త, జాగ్రత్తగా. యవనస్తులు, యవన ప్రాయం అంటే ఎటువంటిదన్నాను? సార్ఫ్గా ఉంటుంది. పదునైన జీవితం ఎటుమడుతంటే లాక్కిపోవాలనుకుంటుంది. నిజమే, తొందరపాటు, ఆలోచన లేని నిర్ణయాలు. ఎంతమంది బలైపోతున్నారు ఈనాడు. అమ్మాయిలు ఎంతమంది బలైపోతున్నారు చూడండి. ఘోరమైనగా బలైపోతున్నారు కదా ఈనాడు. ఘోరమైనటువంటి కాలంలో ఉన్నాం. అపాయకరమైన కాలం, మోసకరమైన కాలం, భయంకరమైన దినాలు. ఎంత బాధాకరమైన వార్తలు మనం వినబడుతున్నాయి. గుండెలు బ్రదలైపోతున్నాయి. ఆడబిడ్డల జీవితాలు జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులను మోసము చేయకండి. మీ తల్లిదండ్రులు రూపాయి పోగేసి కష్టపడి ఎండనక వాననక పొలంలో పనిచేసి అన్ని రకాలుగా మీకు ఫీజులు కట్టి మిమ్మల్ని చదివిస్తున్నది ఎందుకో తెలుసా? మీ ఇష్టం వచ్చిన వాడితో బాయ్ ఫ్రెండ్గా తిరగటానికి, సంతోషించడానికి, ఆడటానికి, పాడటానికి, నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవటానికి. అందుకేనా తల్లిదండ్రులను చదివిస్తుంది? చిచ్చి, జాగ్రత్త. తప్పు. చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఏ పని చేయకూడదు. నీ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులతో సంతోషించి వారి ఇష్ట ప్రకారంగా వివాహము చేసుకోవటం మంచిది. అంతేగాని దొంగ తలంపులు, దొంగ ఆలోచనలు, దొంగ కార్యాలు, దొంగ కార్యక్రమాలు దేవునికి అంగీకారమా? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులను మీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని డిగ్రీల వరకు నేను చదివిస్తూ ఉంటే వంకలు పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయటానికి అటు ఇటు పోతున్నారు. మీ బాయ్ ఫ్రెండ్లో మీ తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నావా? ఒకవేళ తెలియకపోవచ్చు, కానీ పైన ఒక తండ్రి ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా సహవాసంలో నడుస్తున్నావో ఆయన కని దృష్టిలో నువ్వు కనబడుతున్నావు. జాగ్రత్త. ఎంతమంది ఏడుస్తూ మెసేజ్ పెట్టి ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా నా పరిస్థితి ఇది. మోసపోకడి. దేవుడు ఎక్కిరింపబడ్డు. వాక్యం చెప్పుతుంది, మోసపోకడి. దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు ఎక్కిరింపబడడు. మనమే ఎక్కిరింపబడతాం. మనమే మోసపోతున్నారు ఈనాడు. వ్యర్థమైన మాటలకి, దృష్టి యొక్క ఇష్టము చెప్పున, అందమును బట్టి, ఆకర్షణను బట్టి, ఇందుకైనా కాలేజీ లైఫ్, ఇందుకైనా మీ జీవితాలు, ఇందుకైనా మీ హాస్టల్ బ్రతుకు పనికి మారిన జీవితం. సరి చేసుకోండి. మీ మీద ఆశలు పెట్టుకొని మీకు జన్మనిచ్చిన దేవుడు ఎంతో గొప్పవాడు. మీకోసం ప్రాణం పెట్టి రక్తం కాల్చిన దేవుడు ఎంతో గొప్పవాడు. మీ తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళి ఎండలో వ్యవసాయం చేసి ఎంత కష్టపడుతుంది మీకోసమే కదా.
వాళ్ళకి తెలియకుండా మీ ఇష్టానుసారంగా మీ ఆశలను, మీ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. దొంగ జీవితం, మీ రహస్య బ్రతుకులు, మీ రహస్య తలంపులు, మీ రహస్య ఆలోచనలు, కోరికలు అందరికీ తెలుసు. అంటే దేవునికి తెలుసు. దేవుని నువ్వు మరుగు చేయలేవు. ఏదో ఒక రోజున గుండె బ్రద్దలు కొట్టుకుని ఏడ్చే స్థితి నీకు కలుగుతుంది. ఎన్నెన్ని వంకలు పెడుతున్నారు, ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధమాడి ఈజీగా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు. బైబిల్లో దాన్ని ఏమంటారో తెలుసా? సమర్థత ఆత్మ అని ఒకటి ఉంటుందంట, అది సమర్థిస్తుందంట. ఈనాడు ఎంతమంది యవన తమ్ముళ్ళు సైకోలుగా మారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ పిచ్చ, మందు, ప్రతి ఒక్కడు తాగటమే. తల్లిదండ్రుల కష్టాలు చూసేవాళ్ళు లేరు, వారి బాధలకి ప్రేమ చూపేవారు లేరు, వారికి చేయూతనిచ్చేవారు లేరు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకును, కని పెంచి చదివించిన తల్లిదండ్రులకును, నీకు జన్మనిచ్చి నీకు అవయవాలన్నీ ఏర్పాటు చేసి నువ్వు రూపం ఇచ్చిన ఆ దేవుడైన యెహోవాకు లోబడకుండా విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓకే, మీ నిర్ణయాలు మీరు ఎంతమంది మోసపోతున్నారు, అమాయకత్వంగా మోసపోతున్నారు. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడ్డు. నిజ దేవుడు ఉన్నాడు, ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. మనొక చెల్లి, 3-4 ఆ ఆడపిల్లలు ఏడుపు గోల. అయ్యా అన్నా, మా బ్రతికిలాగా అయిపోయింది అన్నా, ఏం చేయాలనుకుంటున్నాం, బ్రతకాలా చనిపోవాలా అర్థం కావటం లేదన్నా. నువ్వు వాక్యం చెప్పావన్నా, నీ వాక్యం విన్నాము, కానీ మేము చేయలేని కార్యం చేసేసాం, చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించాం. చివరికి నేను తల్లిని కోల్పోయానంటుంది ఒక అమ్మాయి. ఇక నా బ్రతుకు ఎందుకు పనికి రాకుండా ఇంటిలోంచి తోసివేయబడ్డానన్నాడు ఒక అబ్బాయి. ఈనాడు అమ్మాయిల బతుకే ఘోరంగా మారిపోయింది. ఆడపిల్లలు జాగ్రత్త. మీ తల్లిదండ్రులకు లోబడి వారి ఇష్టాన్ని బట్టి మీరు నడుచుకుంటే మీరు ఆశీర్వదింపబడతారు. మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. శాపాన్ని తర్వాత భరించలేరు. మనుషులకు శాపం నుండి విముక్తి చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మరలా శాపాలు కొందెచ్చుకుంటున్నారు. నమ్మకం, తల్లిదండ్రుల నమ్మకం, మా పిల్లలు ఎటువంటి వారు కాదు అని ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏమైనా అంటే చచ్చిపోతామని తల్లిదండ్రులు భయపెడుతున్నారు. ఈనాడు తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేక, ఏమీ చెప్పలేక, వారి పెంచిన ప్రేమ, వారి మీద ఉన్న ప్రేమను బట్టి చాతగాని వారిగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులు చాతగాని వారిగా మిగిలిపోతున్నారు. నిన్ను నీ తండ్రి ఎదిరించలేడు అనుకుంటున్నావా? నీ తల్లి నీకు బుద్ధి చెప్పలేదనుకుంటున్నావా? కానీ నువ్వు అరిసినా, నువ్వు కేకలు పెట్టినా, నీ ఇష్టాన్ని నెరవేర్చినా మౌనంగా ఉంటున్నారు అంటే నీ మీద పెంచుకున్న ప్రేమ, వారికి నీ మీద ఉన్న ప్రేమ. తెలుసా, రేపు నువ్వు బిడ్డలకు అంటావు, నీ పరిస్థితి ఏంటి అప్పుడు తెలుస్తుంది. నీ వ్యవహారములు, నీ యవన కాలంలో నువ్వు వేసిన గంతులు, నీ రహస్య జీవితం ఎంత పాపము. పెండ్లి కాకుండానే పాపం చేస్తున్నారు. పెండ్లి కాకుండానే జతలుగా పోతున్నారు. పెండ్లి కాకుండానే పాపపు కోరికలకు శరీరాన్ని అప్పగించుకుంటున్నారు. ఘోరం, శాపముగా మారుతుంది మీ బ్రతుకుల్లో. అది మీ లైఫ్ వెంట వస్తుంది. జాగ్రత్త. యవనేచ్ఛల నుండి, భోగేచ్ఛల నుండి దూరంగా పారిపోండి. మీరు ఎప్పుడైతే వాక్యానికి లోబడతారో, ఎప్పుడైతే దేవుని వాక్యం మీరు వింటారో, ఈ కోరికల నుండి, ఈ పోరాటముల నుండి, ఈ ఆకర్షణ నుండి తప్పింపబడతారు. యవన ప్రాయము చాలా డేంజర్. యవన ప్రాయం చాలా విలువైనది. యవన ప్రాయం చాలా గొప్పది, ఎంతో పదునైనది. నీ బ్రతుకు చక్కబడాలన్నా, నీ బ్రతుకు సెటిల్మెంట్లు అవ్వాలన్నా, నువ్వు ఒక స్థాయికి ఎదగాలన్నా ఆ స్టేజ్ నువ్వు కాపాడుకో. ఆ టైంలో నువ్వు ఓర్చుకో. ఆ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ శరీర కోరికలకు లోబడక నువ్వు భద్రంగా ఉంటే నీ లైఫ్ బాగుంటుంది. నీవు అనేకులకు మేలుకరంగా మారుతావు. ఆయన చూస్తున్నాడు నీ రహస్య కార్యాలు. ఎంతమంది చెల్లెళ్ళు ఏడుతున్నారు, నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మెసేజ్ పెడుతూ ఉంటారు, మోసపోయామని.
అయ్యా వాడిని ప్రేమించినట్టే ప్రేమించానన్నా, నేను ఏం చేయనన్నా, ఈ విధంగా పొరపాటు అయిపోయిందన్నా, నేను బిడ్డను కూడా చంపుకున్నానన్నా అని పెట్టింది. ఎంత మూర్ఖత్వం! చివరికి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడంటే ఎక్కడికో. ఆ వ్యక్తి కనబడతలేదు. ఏం చేయను నేను? ఏంటి నా పరిస్థితి? జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి, దేవునికి లోబడండి. అన్ని వేళలా మీరు జాగ్రత్తగా ఉండమని నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇలా ఉంటే మీ జీవితాలకు ఎంత ఆశీర్వాదం. గొప్ప జాబుల్లో ఉంటారు, గొప్ప ఆశీర్వాదాలు మీకు వస్తాయి, గొప్ప దీవెనలు మీకు వస్తాయి. ఆకాశమందు వాసునుడైన దేవుడు అంతా చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయన నుండి తప్పించుకోలేదు. మీరు ఏది చేస్తారో మీ రహస్య జీవితాల్లో, రహస్య కార్యాలలో మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త.